పరిష్వంగమిస్తున్నాను రాముడు గట్టిగా పట్టుకున్నాడు. ఈ విధంగా ఆ పరిష్వంగం ద్వారా విష్ణు తేజస్సు ప్రవేశించింది. నిరంతర రామ తారక మంత్రం సిద్ధింపజేసుకున్నాడుగా విష్ణు స్వరూపుడు కూడా ఆయన. కనుకనే హనుమంతుడు షణ్మతాల్లో దేనికి చెందుతాడు? పెద్ద ప్రశ్న చాలామందికి. వైష్ణవం, శైవం, శాక్తేయం, సౌరం, గాణపత్యం, స్కాందం అని 6 మతాలు మనకున్నాయి తెలుసా? మతాలు 6 కానీ ధర్మం వేద ధర్మం, అది తెలుసుకోండి. కానీ 6 మతాలు ఒకే వేద ధర్మానికి చెందినవే. ఎందులో ఎవరున్నా వాళ్ళు గొప్పవారే. వైష్ణవులు, శైవులు అందరూ గొప్పవారే. వాళ్ళకి ఒక్కటి తెలియాలి, వైష్ణవులుగానే ఉండండి, శైవులుగానే ఉండండి. కానీ విష్ణు రూపంలో వారు, శివరూపంలో వీరు ఒకే పరతత్వాన్ని ఆరాధిస్తున్నారని స్పృహ కలిగి ఉండాలి. అది వేద ధర్మం యొక్క పట్టు. కనుక శైవ వైష్ణవాలని కొమ్మలైతే వేద ధర్మం వృక్షం. అన్ని కొమ్మలు ఒకే వృక్షానివి, అన్ని కొమ్మలకి ఒకే వృక్ష ఫలం లభిస్తుంది. ఇది తెలుసుకుంటే ఎవరు ఎందులో ఉంటారో లోతు వాళ్ళకి తెలుస్తుంది.